తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రపంచ వేదికలపైన చైనా గురించి మాత్రమే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఎందుకంటే చైనా పాకిస్తాన్కి ఇచ్చిన ఆయుధాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయనేది ఈ చర్చకి ప్రధాన కారణం. చైనా నుంచి ఆయుధాలని కొనుగోలు చేస్తున్న దేశాలన్నీ పాకిస్తాన్ పైన ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. చైనా నుంచి ఏ ఆయుధం కొనుగోలు చేసినా అది పెద్దగా పనిచేయదని, దీపావళి టపాసులాగా పేలిపోతాయని ప్రపంచ దేశాలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మాటలు అంటున్నది నేను కాదు. అమెరికాలో ఉన్న మోడర్న్ వార్ ఇన్స్టిట్యూట్లో అడ్వాన్స్డ్ వార్ ఫేర్ స్టడీస్ చైర్మన్ స్పెన్సర్ అనే వ్యక్తి ఈ మాటలు చెప్తున్నారు. జాన్ స్పెన్సర్ ఈయన ప్రపంచ దేశాల్లో యుద్ధాలు జరిగిన తీరు, యుద్ధాల్లో వినియోగించిన ఆయుధాలు, అవి పనిచేసిన తీరు పైన స్టడీ చేస్తారు. ఈ తాజాగా ఆపరేషన్ సింధూర్ పైన ఈయన స్టడీ చేశారు. మే 7వ తేదీన భారత త్రివిధ దళాలు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి అక్కడ ఉగ్రవాదులపై దాడి చేసిన తీరు, ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన తీరు, ఆ తర్వాత మే 10వ తేదీన పాకిస్తాన్ భూభాగంలో ఉన్న 9 నగరాల్లో 90 నిమిషాల్లో 11 ఎయిర్ బేస్లని ధ్వంసం చేసిన తీరుపైన ఆయన స్టడీ చేశారు. ఈ స్టడీ పైన ఆయన ఒక ఖచ్చితమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ అభిప్రాయంలో చాలా స్పష్టంగా చెప్పారు, భారత బ్రహ్మోస్ క్షిపణి ముందు చైనా టెక్నాలజీ నిలబడలేకుండా పోయింది, కుప్పకూలిపోయిందని చెప్పారు. ఎందుకంటే దీనికి 2 సాక్ష్యాలని చెబుతున్నారు స్పెన్సర్స్. మొదటి సాక్ష్యం ఏంటంటే, మే 7వ తేదీన భారతదేశం వదిలిన డ్రోన్లు కావచ్చు, క్షిపణులను కావచ్చు, పాకిస్తాన్ అమలు చేస్తున్న చైనా HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆపలేకపోయింది, పసిగట్టలేకపోయింది, అడ్డుకోలేకపోయిందని చాలా స్పష్టంగా జాన్ స్పెన్సర్ చెప్తున్నారు. అంతేకాదు, ఒకవేళ యుద్ధం ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా పాకిస్తాన్లో ఉన్న ఎయిర్ బేస్ల పైన దాడి జరిగింది కదా మే 10వ తేదీన కూడా చైనా రాడార్ సిస్టమ్ పాకిస్తాన్కి ఆకాశం నుంచి కానీ లేకపోతే మిసైల్స్ నుంచి కానీ రక్షణ కల్పించేందుకు చైనా ఏర్పాటు చేసుకున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆ దేశాన్ని కాపాడలేకపోయిందని చాలా స్పష్టంగా చెప్పారు. భారతదేశం తయారు చేసిన బ్రహ్మోస్ క్షిపణిని ఎదుర్కోవడం పాకిస్తాన్ వల్ల కాదు అని, ఇటు చైనా వల్ల కూడా కాకపోవచ్చని జాన్ స్పెన్సర్ తన అభిప్రాయంలో వ్యక్తం చేశారు. ఎందుకంటే పాకిస్తాన్లో మే 10వ తేదీన జరిగిన 9 నగరాల్లో జరిగిన 11 ఎయిర్ బేస్ల విధ్వంసం పూర్తిగా బ్రహ్మోస్ ద్వారానే జరిగింది. బ్రహ్మోస్ క్షిపణియే ఈ దాడులకు వాడారు. ఈ క్షిపణినే ఈ బ్రహ్మోస్ క్షిపణి పాకిస్తాన్ దగ్గర ఉన్న యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బ్రహ్మోస్ని పసిగట్టి ఆపలేకపోయాయని చాలా స్పష్టంగా చెప్పారు. దీంతో ఒక విషయం చాలా స్పష్టంగా రుజువైందని చెప్పారు జాన్ స్పెన్సర్. ఏంటంటే, భారతదేశం ఏ క్షణంలోనైనా పాకిస్తాన్ని ఎప్పుడైనా ఏ ప్లేస్లోనైనా దాడి చేయగలదు అని మరోసారి రుజువైందని చెప్పారు స్పెన్సర్. ఎందుకంటే బ్రహ్మోస్ క్షిపణిని చైనా యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తట్టుకోలేకపోయింది, కుప్పగూలిపోయింది, నిర్వీర్యమైపోయింది. కాబట్టి పాకిస్తాన్ పైన భారత్ ఆధిపత్యాన్ని చెలాయించింది. భారత మిస్సైల్ బ్రహ్మోస్ క్షిపణి పాకిస్తాన్ పైన పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని సాధించి భారతదేశానికి విజయాన్ని అందించిందని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. పాకిస్తాన్ అక్కడ మేము విజయం సాధించాం, యుద్ధంలో గెలిచామని సంబరాలు చేసుకోవచ్చు, కానీ ప్రపంచం మొత్తం పాకిస్తాన్లో ఏం జరుగుతుందో చూస్తుంది. పాకిస్తాన్ అబద్ధాలని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది. పాకిస్తాన్ భారత్ పైన మేమే విజయం సాధించామని ప్రపంచాన్ని చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న యుద్ధ నిపుణులు మాత్రం భారత్ చేసిన దాడిని చాలా శక్తివంతమైన దాడిగా చూస్తున్నారు. భారత్ ఇటువంటి దాడి పాకిస్తాన్ పైన చేస్తే పాకిస్తాన్ భూభాగం ఉండదు, నాశనమైపోతుందని చెప్తున్నారు జాన్ స్పెన్సర్ లాంటి యుద్ధ నిపుణులు. జాన్ స్పెన్సర్ చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఎందుకంటే బ్రహ్మోస్ క్షిపణి పాకిస్తాన్ని సర్వనాశనం చేసిందనే వార్తను తీసుకుపోవడంతో పాటు చైనా ఆయుధాలు సర్వనాశనం అయిపోయాయి ఈ బ్రహ్మోస్ క్షిపణి ముందు అనే విషయం చాలా స్పష్టంగా ప్రపంచానికి అర్థమైంది. చైనా కూడా కేవలం యుద్ధ సామాగ్రిని అమ్ముకోవడం కోసమే పాకిస్తాన్తో దోస్తాన్ చేస్తోందనే చర్చ కూడా మొదటి నుంచి ఉంది. అయితే చైనా పైన
అనేక దేశాలు ఆధారపడి ఉన్నాయి చైనా నుంచి యుద్ధ సామాగ్రిని కొనుగోలు చేస్తున్నాయి. ఎందుకంటే ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా. ప్రపంచంలో అమెరికా తర్వాత చైనానే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. అతిపెద్ద ఆయుధ తయారీ కర్మాగారాలు కలిగి ఉంది. అత్యాధునిక ఆయుధాలను తయారు చేస్తుందనే చర్చ కూడా ఉంది. అటువంటి చైనా ఆయుధాలు మన దీపావళి టపాసుల్లా పేలిపోతున్నాయి, లేకపోతే తోక టపాసుల్లా నేల కూలిపోతున్నాయనే చర్చకు జాన్ స్పెన్సర్ తీసుకొచ్చిన వాదన, ఆయన పరిశోధన దారితీసినట్టయింది. జాన్ స్పెన్సర్ చెప్పిన మాటలు ఇప్పుడు చైనా నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తున్న మిగతా దేశాలకు కూడా వెన్నులో వణుకు పుట్టిస్తుంది. చైనా ఆయుధాలని కావచ్చు, చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, భారతదేశం తయారు చేసిన బ్రహ్మోస్ క్షిపణిని అడ్డుకోలేవనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది. ఈ చైనా తయారు చేసిన ఈ HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని రష్యా తయారు చేసిన S-300తోని స్ఫూర్తిగా తీసుకొని తయారు చేశారు. కానీ దాన్ని కాపీ కొట్టడంలో కూడా చైనా విఫలమైంది. చాలాసార్లు మనం అనుకుంటాం చైనాకు సంబంధించిన ఓడలు హిందూ మహాసముద్రంలో భారత్కు దగ్గరగా ఎందుకు పర్యటిస్తాయంటే భారతదేశం కొత్త మిస్సైల్ని కనిపెట్టి దాన్ని ప్రయోగించిన తర్వాత దాన్ని కాపీ కొట్టడానికి చైనా ప్రయత్నిస్తోందని చెప్పేసి. అంతేకాదు చైనా ఆయుధాన్ని కాపీ కొట్టడానికి అమెరికా కూడా ప్రయత్నిస్తున్న చర్చ జరుగుతుంటుంది. ఈ అన్నిటి నేపథ్యంలో చైనా ఆయుధాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. చైనాతో యుద్ధం వస్తే కూడా పెద్దగా బ్రహ్మోస్ క్షిపణిని చైనా కూడా ఎదుర్కోలేని స్థితి ఉంటుందనే భావనను జాన్ స్పెన్సర్ మాటలతో మరోసారి ప్రపంచానికి రుజువు చేసినట్టయింది. ఫైనల్గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే జాన్ స్పెన్సర్ ఇంకో విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. భారతదేశం చేసిన దాడిని, ఏదైతే పహల్గామ్ దాడి తర్వాత ఉగ్రవాదులను ఏరివేసేందుకు భారత్ మే 7వ తేదీన, అంటే మే 6వ తేదీ రాత్రి, మే 7వ తేదీ తెల్లవారుజాము సరికి ఎక్కడైతే 9 చోట్ల దాడులకు పాల్పడిందో, 9 చోట్ల ఉగ్రవాద స్థావరాన్ని ధ్వంసం చేసిందో, ఆ ఉగ్రవాద స్థావరాలతో పాటు మే 10వ తేదీన పాక్ మళ్ళీ ఎదురుదాడికి దిగిన తర్వాత మే 10వ తేదీన భారత వైమానిక దళం పాకిస్తాన్ భూభాగంలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ చైనా రాడార్ వ్యవస్థని, అంటే చైనా అందించిన రాడార్ వ్యవస్థ, పాకిస్తాన్ దగ్గర సొంత రాడార్ వ్యవస్థ లేదు, చైనా అందించిన రాడార్ వ్యవస్థను కూడా భారత వైమానిక దళం బ్రహ్మోస్ క్షిపణుల ద్వారా ధ్వంసం చేసి రావడం, ఇదంతా పాకిస్తాన్కి తీవ్రమైన నష్టాన్ని కూడా కలిగించిందని చెప్పేసి జాన్ స్పెన్సర్ చాలా స్పష్టంగా చెప్పారు. పాకిస్తాన్ ఇప్పుడు జరిగిన దాడి నుంచి కోలుకోవడానికి చాలా రోజుల సమయం పడుతుందని జాన్ స్పెన్సర్ ఒక అంచనాకు వచ్చారు. మొత్తానికి అమెరికాలో ఉన్న ఈ యుద్ధ నిపుణుడు తన పరిశోధన ద్వారా ప్రపంచానికి మరో నిజాన్ని చెప్పినట్లయింది. ఒకటి, భారత్ పాకిస్తాన్పై యుద్ధ విజయం సాధించి గర్వంగా తన తలెత్తుకొని నిలబడిందని, రెండోది వచ్చేసి చైనా ఆయుధాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని, మూడోది వచ్చేసి పాకిస్తాన్ తీవ్ర నష్టాల్లో ఉందని. నిజంగా జాన్ స్పెన్సర్ మాటల్ని మీకు నమ్మకం కలిగిస్తున్నాయా, లేకపోతే మీరు పాత భ్రమల్లోనే ఉన్నారా? భారత్ ఎందుకు యుద్ధాన్ని ఆపేసింది, సీజ్ ఫైర్కి ఎందుకు ఒప్పుకుందనే భ్రమంలోనే మీరు ఇంకా బతుకుతున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.